జై గురుదత్త. మనము బెంగళూరు నగరంలోని బేగూరు పట్టణానికి చెందినటువంటి నాగేశ్వర దేవస్థానంని సందర్శించుకుంటున్నాము. ఈ నాగేశ్వర దేవస్థానంని పంచలింగేశ్వర లేదా నాగనాథేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. కారణం, ఒకే ప్రాంగణంలో 5 శివాలయాలు ఉండడం. అతి ప్రాచీనమైనటువంటి ఆలయం ఇది. క్రీస్తు శకం 800 శతాబ్దంలో నిర్మించారని చెబుతారు. అంటే ఇప్పటికీ దాదాపు 1100 సంవత్సరాలకు పూర్వము ఈ ఆలయ నిర్మాణము జరిగిందట. ఈ ఆలయాన్ని గంగరాజులు నిర్మించారట. పశ్చిమ గంగరాజులు నిర్మించారట. తర్వాత చోళుల కాలంలో ఈ ఆలయము అభివృద్ధి చెందిందట. ఈ ఆలయంలో దొరికిన శిలాశాసనాల ఆధారంగా ఆ విషయాలను మనము తెలుసుకున్నాము. అతి విశాలమైనటువంటి ప్రాంగణం ఇది. 4 వైపులా ప్రవేశానికి వీలు ఉంటుంది. 4 గాలిగోపురాలు ఉంటాయి ఇక్కడ. నేను తూర్పు గాలిగోపురం గుండా ఆలయంలోనికి ఇప్పుడు ప్రవేశించాను. 3 ధ్వజస్తంభాలు ఉంటాయి. నేను ఇప్పుడు ఒక ధ్వజస్తంభం దగ్గరికి వెళుతున్నాను. ఈ ధ్వజస్తంభము అతి ప్రాచీనమైనది కావడం చేత చుట్టూ గ్రిల్ వేశారు. నేను వచ్చిన గాలిగోపురము ప్రవేశ ద్వారము అది. అక్కడి నుండి నేను ఇప్పుడు ఈ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాను. ఈ ధ్వజస్తంభం పైన నరసింహస్వామి గణపతి వార్లను చెక్కి ఉన్నారు. ఇది వరకు అక్కడ ప్రదక్షిణ చేసే వీలుండేది, ఇప్పుడు అవకాశం లేదు. నేను అక్కడి నుండి మరొక ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాను. అక్కడ నాగేశ్వర స్వామిని నేను దర్శించుకున్నాను. అక్కడి నుండి అలాగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే అతి ప్రాచీనమైనటువంటి వృక్షాలని మనము చూడవచ్చు. ఇక్కడ జమ్మి చెట్టు కూడా ఉంది. ఈ వృక్షముకు ఎటువంటి ఆపద కలగకుండా చుట్టూ గ్రిల్ వేశారు. లేదంటే అక్కడ పసుపు కుంకాలు వేయడాలు, దీపాలు పెట్టడాలు ఇవంతా చేస్తే చెట్టుకు హాని కలుగుతుంది కదా, అందుకు గ్రిల్ వేశారు. అక్కడ నుండి నేను కుడివైపుగా సూర్య దేవాలయానికి వెళుతున్నాను. సూర్యదేవునికి నేను నమస్కరించుకొని వెనుతిరిగి వస్తాను. కెమెరాలు నిషిద్ధం కాబట్టి నేను విగ్రహాలను చూపించట్లేదు, ఆలయ ప్రాంగణం మాత్రమే చూపించగలుగుతున్నాను. ఇది మరి ఒక గాలిగోపురము. ఈ గాలిగోపురము దక్షిణం వైపుగా ఉంటుంది. దక్షిణం వైపుగా ఉన్న శివాలయము మరియు సూర్యునికి ఎదురుగా ఉన్న ఈ శివాలయంలోని శివుణ్ణి చోళేశ్వర అని పిలుస్తారు. నేను ఆ శివాలయం పక్కగా వెళుతున్నాను. నా ఎడమ చేతి వైపున కొన్ని శిలాశాసనాలు ఈ ప్రాంతంలో లభించినటివి అక్కడ గోడ దగ్గర వరుసగా పెట్టారు. ఆ శాసనాలలో ఈ ప్రాంతంలో బెంగళూరు యుద్ధం జరిగినట్లుగా ప్రకటించబడి ఉందట. అందుకనే ఈ ప్రాంతానికి బెంగళూరు అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు. నేను అలాగా ఆలయాల వెనుక, అంటే ఇప్పుడు చోళేశ్వర స్వామి టెంపుల్ వెనుకగా నేను నడిచి వెళుతూ ఉన్నాను. నా ఎడమ చేతి వైపున మరి ఒక గాలిగోపురం వచ్చింది. అంటే అది పశ్చిమ గాలిగోపురము, తూర్పు గాలిగోపురం. 2 ఒకదానికొకటి ఎదురుగా వస్తాయి చూడండి. ఇప్పుడు మీరు చూసేది తూర్పు గాలిగోపురం, నా ఎడమ చేతి వైపుగా ఉన్నది పశ్చిమ గాలిగోపురం. తర్వాత నేను చోళేశ్వర టెంపుల్ వెనక గుండా నాగేశ్వర మరియు కాశీకామేశ్వర టెంపుల్ వైపుగా వెళుతున్నాను. ప్రాచీనమైనటువంటి శివాలయము. ఇందులోనే అమ్మవారి దేవస్థానము మరియు నవగ్రహ మంటపం కూడా ఉంది. నేను నాగేశ్వర ఆలయం మీదుగా కాశీకామేశ్వర ఆలయం దగ్గరగా వెళుతున్నాను. కాశీకామేశ్వర ఆలయంకి ముందు పక్కగా నవగ్రహ మంటపము మరియు అమ్మవార్లు లోపల వైపున ఉంటారు. నేను అక్కడి నుంచి ముందుకు నడుచుకుంటూ కర్ణేశ్వర దేవస్థానం వెనుకల వెళుతున్నాను. ఇప్పుడు నేను కుడివైపుకు తిరిగినప్పుడు ఉన్న టెంపుల్ కర్ణేశ్వర టెంపుల్. ఈ మధ్య తెలుసుకున్నాను నేను, ఈ కర్ణేశ్వర స్వామికి చెవి సంబంధిత వ్యాధులు చెప్పుకుంటే నయమవుతాయి అని చెప్పి ఈ మధ్యనే నేను తెలుసుకున్నాను. అక్కడి నుండి అలాగే ముందుకు వెళితే
శంఖచక్రాలు 1100 సంవత్సరాల పూర్వం చెక్కినటువంటి శంఖచక్రాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు. అక్కడ నేను నమస్కరించుకొని అక్కడ నుండి ఆలయం యొక్క నూతి వైపుకి వెళుతున్నాను. నూతి చుట్టూరు శుభ్రపరిచి నూతిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నూతి బయట ప్రాంతాన్నంతా కూడా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ బావి వచ్చి 1100 సంవత్సరాల క్రితం బావి అన్నమాట. ఇది మార్పులు చేస్తున్నారు. ఆ బావికి ఎదురుగా ఉన్నటువంటి గాలిగోపురం ఉత్తరం వైపు ప్రవేశ ద్వారం అది కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు. బాగా డ్యామేజ్ అయినటువంటి ప్రాంతాన్ని మాత్రమే రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రధాన ఆలయాన్ని మాత్రం టచ్ చేయట్లేదు. ఇక్కడ ఈ శివాలయంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో 10 రోజుల పాటు జాతర జరుగుతుంది. జాతరలో ముఖ్యంగా మొదటి రోజు, 7వ రోజు, 10వ రోజుని ముఖ్యంగా చెప్పుకుంటారు. 7వ రోజు రథోత్సవం జరుగుతుంది. 10వ రోజు ధ్వజారోహణం అనేది జరుగుతుంది. 10 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు విరివిగా జరుగుతాయి. నేను గణపతి వారికి నమస్కరించుకుంటున్నాను. 10 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు జరగడంతో పాటుగా ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఊరేగింపు జరుగుతుంది. మా వారిప్పుడు ప్రధాన ఆలయం ముందుగా నడుచుకుంటూ వస్తున్నారు. నాగేశ్వర, కాశీ కామేశ్వర నవగ్రహ మంటపము మరియు పార్వతీ అమ్మవార్లు లోపల ఉంటారు. మనం దర్శించుకోవచ్చు. చాలా విశాలమైనటువంటి ప్రాంగణం ఇది. నేను వచ్చినటువంటి తూర్పు గాలిగోపురం ఇది. టెంపుల్ టైమింగ్స్ అయిపోయింది, అందుకే నేను మరొక గేటు గుండా బయటికి వచ్చాను. పక్కనే బేగూరు లేక్ ఉంటుంది. బేగూరు లేకు నుండి వచ్చే చల్లటి గాలి మరియు ఈ సువిశాలమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఆవరణము మనకు మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది. అవకాశం ఉన్నప్పుడు తప్పక దర్శించుకోండి. నేను టెంపుల్లోకి వెళ్ళినటువంటి తూర్పు ద్వారం ఇది, తూర్పు గాలిగోపురం ఇది. ముఖ్యంగా మనకు ఇక్కడే పార్కింగ్ అనేది ఇక్కడే బాగుంటుంది. మిగతా ద్వారాల కంటే కూడా ఇక్కడ మనకు పార్కింగ్ బాగుంటుంది. తర్వాత రథోత్సవము చేసే రథం ఇది. పార్కింగ్ కూడా చాలా సువిశాలంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు ఉంటుంది. ఉత్సవాలప్పుడు కొన్ని లక్షల మంది, బేగూరు జాతర అప్పుడు ఏప్రిల్లో కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. లేక్ నుండి వచ్చే చల్లటి గాలి మిమ్మల్ని చాలా ఆహ్లాదపరుస్తుంది. టైం అయిపోయింది. లేక్ దగ్గరికి వెళ్ళడానికి గేటు బీగాలు వేసేసి ఉంటారు, అందుకే నేను వెళ్ళలేదు. ఒక వీకెండ్ వచ్చి అవకాశం ఉన్న వాళ్ళంతా దర్శించుకోండి. మీ మనసుకు ప్రశాంతతనిస్తుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్తే.